హలో, నేను నాంపల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన. నాకు ఫెరోజ్ ఖాన్ కాన్స్టిట్యూంట్ నుంచి వచ్చిన. షాద్నగర్లో నేను కక్లూరు అని విలేజ్లో 15 సంవత్సరాల కింద భూమి అంటే నాకు అవసరానికి నేను అమ్మేసిన. అమ్మితే పక్కన ఈ పట్నం మహేందర్ రెడ్డి బినామీలు అయితే వాళ్ళకు రేటు నేను అనుకూలంగా ఇవ్వలేదు. 30 లక్షలు ఆఫర్ చేసి నేను ఇవ్వలేకుంటే నేను పక్కన 50 లక్షలకు అమ్మితే రాత్రి ఏం చేసినంటే భూమి మొత్తము అద్దుబందులు అన్నీ జరిపేసి నాకు సర్వే చేయకుండా చేస్తున్నారు సార్. ప్లీజ్ సీఎం గారు నాకు ఒక న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నా ఇల్లు పని అయిపోయింది, మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిన నేను అక్కడ మొత్తం అంతా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఎవరు పట్టించుకుంటారు. పోరాబాయ్ నువ్వు ఏం చేస్తుంటావు చేసుకో, ఎక్కడ పోతావు ఎక్కడవో. వాళ్ళు పట్నం మహేందర్ బినామీలు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా బాయ్ అని చెప్పి నాకు బెదిరించారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేసుకోలేదు. పోలీసు వాళ్ళు లైట్ తీసుకురా ఎంఆర్ఓ నుంచి రావాలా, అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక 8 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా. కానీ ఇప్పటిదాకా అది కాలేదు సార్. ఇక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మేము చాలా పరిశాన్ అయిపోయినాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడైనా మీరు న్యాయం చేయాలని అనుకుంటున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి సార్. సార్ నేను హైదరాబాద్ నుంచి కోటి నుంచి వచ్చిన సార్. అండ్ టీవీలో చెప్తున్నారు సార్ రేవంత్ రెడ్డి 5 o'clock అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా కలవచ్చని, నేను డైరెక్ట్ కలవచ్చు అన్నారు సార్. ఇక్కడ రాగానే ఏం చేస్తారు వాళ్ళు, జస్ట్ వాళ్ళు అప్లికేషన్ తీసుకొని మేము కాల్ చేస్తాంలే అంటే చాలామంది నా ఎంబడి 100 మెంబర్స్ వచ్చారు సార్. చాలా డిస్కరేజ్ అయిపోయినారు అన్నమాట వాళ్ళు. సో నేను రేవంత్ రెడ్డి సార్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కటి సార్ మీరు ప్రతి ఒక్క ఫ్యామిలీకి మీరు గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయాలని మనవి చేస్తున్నా సార్. ఇంకా చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసారు సార్ 7 years బ్యాక్, ఇంతవరకు వారు రాలేదు. సో అందరం అనుకుంటున్నాం కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, సో అదే ప్రాసెస్ ఉంటుందా లేకుంటే కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా అని మాకు ఒక టెన్షన్ ఉంది సార్. అవును సార్, అదే సార్ అది ప్రూవ్ చేసుకుంటారు కదా సార్, అదే మాకు టెన్షన్ ఉంది. అన్ని ఇండ్లు కూడా సార్ మళ్ళీ కొత్త ప్రాసెస్ లేకుంటే పాత ప్రాసెస్లోనే ఫాలో చేస్తారు సార్. డబుల్ బెడ్రూమ్ది కొత్త ప్రాసెస్ అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇట్ విల్ టేక్ టైం కదా సార్. మళ్ళీ అప్లికేషన్ ఇవ్వాలి, మళ్ళీ అప్లై చేయాలి, మళ్ళీ ప్రీవియస్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళ సంగతి ఏంటి సార్? వాళ్ళ సంగతి అంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా సార్, టీచింగ్ పోస్ట్ది. నేను అప్లై చేసిన 7 years వరకు నాకు అసలు గవర్నమెంట్ జాబే లేదు సార్. అండ్ చాలామంది హౌస్ వైఫ్స్ చాలా జాబ్ లేకుండా చాలా సఫర్ అవుతారు సార్. సో నేను రేవంత్ రెడ్డి సార్ ఈ ఛానల్ చూస్తే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క లేడీస్కు మీరు ఒక గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయాలి సార్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, కొంతమంది వాళ్ళు చెప్పుకోలేరు. అండ్ సార్ మిమ్మల్ని కలవడానికి చాలామంది 100 మెంబర్స్ కర్నూలు నుంచి చేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు సార్. వాళ్ళు మిమ్మల్ని కలవాలి కేవలం మార్నింగ్ వచ్చారు, కానీ డిసప్పాయింట్ అయినారు సార్. ఎందుకంటే మీరు అసెంబ్లీలో ఉన్నారంట. నో ప్రాబ్లం సార్, వాళ్ళు మా లేడీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్. ప్రతి ఒక్కరు ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయమని దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.